ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. తప్పు చేస్తున్నారమ్మా. ఒకరికి కీడు చేయాలని చూస్తే అది మనకే తగులుతుంది. నిన్ను వదలలే. చెల్లి ఏమైంది? ఏమైందంటావేంటక్క? కత్తితో నా వేలు కోసేసి. క్షమించు వల్లి. వల్లినా? అదే చెల్లి. అక్క, ఎంత వల్లి ఆలోచనలో నీ బుర్ర ఉంటే మాత్రం ఎదురుకుండా ఎవరున్నారో కూడా చూసుకోవా? ఇంకా నయ్యం వేలుతోనే పోయింది. అదే నీ కత్తికి అందుబాటులో నా తల ఉంటే వేసేసేదానుగా. అలా ఎందుకు చేస్తాను చెల్లి? అది నన్ను చూసి పక్కపక్క నవ్వుతున్నట్టు కనిపిస్తుంటేను కోపం ఆపుకోలేక నొప్పిగా ఉందా చెల్లి? ఏమనుకోకు. పర్లేదులే, ఏమనుకుంటాను? వేలికి మందు రాసుకోవడం తప్ప. చెల్లి, వల్లి నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు మనశ్శాంతి అన్నదే లేకుండా చేస్తుంది. ఎలా వల్లిని పెద్దబాబు నుంచి దూరం చేయాలో తెలియడం లేదు. దూరం చేయాల్సింది వల్లి నుంచి పెద్దబాబుని కాదక్క. పెద్దబాబు మనసులో తిష్ట వేసుకుని కూర్చున్న వల్లిని. ముందు పెద్దబాబు సైడ్ నుంచి వస్తేనే మనకు పనవుతుంది. నువ్వన్నది నిజమే చెల్లి. ఈ 3 రోజుల్లో పెద్దబాబు వల్లికి బాగా దగ్గరైపోయాడు. వాడి మనసులో బలంగా నాటుకుపోతున్న వల్లిని పీకి బయటపడేయాలి. కానీ ఎలా చెల్లి? ఎలా పడితే అలా చేసేయడానికి ఈసారి కుదరదక్క. బాగా ఆలోచించాలి. వాళ్ళ మధ్య ఏదో ఒకటి వస్తేనే వాళ్ళకి దూరం పెరిగేది. పెద్దబాబు మన మాట వినేది. చూద్దాం, దానికి ఏదో దారి కనిపించకపోదు. ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. వాళ్ళు అసలే పొలానికి వెళ్లారు. అక్కడేం చేస్తున్నారో ఏంటో. ఇక్కడ మనం ఉంటేనే పట్టించుకోవట్లేదు. ఇక అక్కడెవరుంటారు? అంతా వాళ్ళ ఇష్టం కదా చెల్లి. అంటే పెన్విటి, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు?
పెన్విటి ఏం చేస్తున్నావు? ఇవేంటండి? హ్మ్? ఐ లవ్ యూ చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. ఐ లవ్ యూ అల్లి, ఐ లవ్ యూ అల్లి, ఐ లవ్ యూ అల్లి. ఎప్పటి నుంచో నీకోసం మనసులో దాచుకున్న ఈ మాటని ఈరోజు మొదటిసారి చెప్తున్నాను. నా కోసం, నా కుటుంబం నేను ఎన్ని అవమానాలకు గురి చేసినా తట్టుకొని పట్టుదలతో నిలబడుతున్న నీకు మొదటిసారి చెప్తున్న ఈ మాట నీకెప్పటికీ గుర్తుండిపోవాలనే ఇలా చేశాను. ఆహా కోయ్ కోయ్, ఆ? ఏం కోయాలి? కోతలు కోస్తున్నావుగా. ఏంటి? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఇదే మొదటిసారా? అవును. బాగా గుర్తు చేసుకో పెన్విటి. అంటే అది అది నీ గుండెల్లో నేనున్నానన్న విషయం ఎప్పుడూ చెప్పావు. గుడి దగ్గరికి నీ ప్రేమ చెప్పాలని నా దగ్గరకు వచ్చావు. కానీ మా అన్న టిప్పుల సమస్యలతో అదక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగి నువ్వు కోరుకున్న నాకే తాళి కట్టావు. నీ మనసులో నేనున్నానని నాకు ముందే తెలుసు. తెలిసే చెప్పకుండా ఎందుకున్నావు? నీ నోటితో నువ్వు చెప్పే వరకు నేనుగా చెప్పకూడదని. అమ్మ పెళ్ళామా? ఎంత మోసం! దీనికి మాత్రం నీకు పెద్ద శిక్షే పడాలి. శిక్ష? నేనేం చేసినా నువ్వు కాదనకూడదు. ఏం చేస్తావు? ఏదైనా చేస్తాను, నువ్వు కాదనకూడదు. నేను పారిపోతా. ఏయ్! పారిపోతావా? పో పో, పారిపో, పారిపో. పెన్విటి ఏం చేస్తున్నావు? శిక్ష. నేనేం చేసినా నువ్వు కాదనకూడదు. హలో, కూలీలను పిలుస్తాను. పిలు. ఏం చేస్తున్నారు? అరే కూర్చో. భయంచల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముద మన శుభ సుమనల ఇవ సుసుత సహిత కామం విరహరహిత భావం ఆనంద ఏంటి పెన్విటి నా పాదాల దగ్గర కూర్చున్నారేంటి? ముందులే ఇక్కడి నుంచి. ఏం చేసినా కాదనకూడదని చెప్పాను కదా. అందుకని షష్. ఒక మనిషి తన ప్రాణం కన్నా ఒకరిని ఇష్టంగా ప్రేమించినప్పుడు తన తొలి ముద్దుని ఆ పాదాల చెంత ఉంచాలి అనుకుంటాడు వల్లి. పెన్విటి జీవితా
చిరు చిందులు మనసే వేసిని ఓ చిట్టి 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 ఊహలు ఎదలో ఊగిని ఏం చేయను తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగనే చిరు చిరు హలు ఎదలో ఊగనే ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో నాకు మీరు భర్తగా దక్కారు. మిమ్మల్ని వదులుకొని పెనిమిటి జీవితాంతం నాకు మీరు కావాలి. ఏ గోరింక చూడవనా వంక ఎక్కడున్నావు? ఇక్కడ భరణి త్రిపుర, ఐ లవ్ యూ. ఇదంతా నా ఊహ, నా పిచ్చి గాని నా దగ్గరికి భరణి రావడం, ముద్దులు విసరడం కూడానా? ఆ ముద్ద పప్పుకి అంత రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? ఈ పాటికి పెరగన తిని పచ్చనుంటాడు. ఏంటిది, కళ నిజమా? ఈ టైంలో భరణి నాకు ఫోన్ చేస్తున్నాడు దేనికి? హలో హలో, ఏ ఏంటి? పడుకున్నావా? లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గుర్తొచ్చానా? అసలు మర్చిపోతేనే కదా. ఆహా, నిజం. నీకోసం బయట ఎదురు చూస్తున్నాను. వస్తావా? ఏ భరణి, నువ్వేనా మాట్లాడుతుంది? నేనే. నిండు వెన్నెల్లో నీకోసం వెండి బహుమతి ఎదురు చూస్తుంది. రాగలవా? ఎందుకు రాను? నువ్వు పిలిస్తే కాదంటానా? వస్తున్నాను. ఇంతకీ ఏంటా బహుమతి? బయటికి రా, చెప్తానా. వస్తున్నా.
హలో చందమామ, పొద్దున్నే పట్నం వెళ్తే ఈ పసిడికాంత గుర్తొచ్చి ఈ బహుమానం తెచ్చా. ఓ చందమామ, తెచ్చిన అదే చేతులతో నా పాదాలకు అలంకరిస్తే ఇంకా నచ్చుతుంది. చందమామ, అంతకంటే భాగ్యమా? నేను రెడీ. నేను కూడా రెడీ. యుగాలెన్ని రాని పాని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నేను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనుకని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కలిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం. చందమామ, బహుమతి తీసుకోడేనా? ఈ బంగారు బొమ్మ నుంచి ఈ భరణికొచ్చేదేం లేదా? చందమామ, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం నేను కూడా ఆత్రంగానే ఉన్నాను. నీ రుణమే ఉంచుకోను.